హాయ్, హలో, ఇంజనీరింగ్ ఎవ్రీవన్. టీఎస్ఎంసెట్, ఏపీఎంసెట్ ఎగ్జామ్స్ అయితే అయిపోయాయి. రిజల్ట్స్ కూడా వచ్చేసాయి. మీరు చూసారా? మీ ర్యాంక్ ఎంత వచ్చిందో కింద అయితే కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఈ వీడియో నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే ఎంసెట్ ఎగ్జామ్స్ అయితే అయిపోయాయి. చాలా మంది రిజల్ట్స్ కూడా చూసుకున్నారు. కొంతమందికి మంచి ర్యాంక్ వచ్చింది. కొంతమందికి ఊహించిన ర్యాంక్ వచ్చింది. కొంతమందికి ఎక్కువ ర్యాంక్ కూడా వచ్చింది. కానీ మంచి ర్యాంక్ వచ్చినోళ్ళు ఊహించడానికి వచ్చినా పర్వాలేదు. కానీ ఎక్కువ ర్యాంక్ వచ్చినోళ్ళు మాత్రం ఇప్పటికే చాలా బాధపడుతూ ఉంటారు. అసలు ఏ కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాలి, ఏ బ్రాంచ్, వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలి, కౌన్సిలింగ్‌లో ఎలా పార్టిసిపేట్ చేయాలి అనేసి చాలా మంది చాలా కన్‌ఫ్యూజన్‌లో ఉంటారు. కాబట్టి వాళ్ళ కోసం ఈ వీడియో. ఈ వీడియో పూర్తిగా చూడండి. ఈరోజు ఈ వీడియోలో మీకున్న అన్ని డౌట్స్ నేను క్లియర్ చేయబోతున్నాను. కాబట్టి ఈ వీడియో మొత్తాన్ని చూడండి. మీకు తెలిసిందే ఏపీ ఎంసెట్ ఎగ్జామ్‌లో 2 కౌన్సెలింగ్ రౌండ్స్ ఉంటాయి. కౌన్సెలింగ్‌లో 2 రౌండ్స్ ఉంటాయి. ఒక స్పాట్ రౌండ్. స్పాట్ రౌండ్ అంటే మిగిలిపోయిన సీట్లన్నీ మళ్ళీ ఇంకోసారి రౌండ్ పెడతారు. ఎవరైనా పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు. లక్ లక్ అంతేగాని ఇది మాత్రం ఫుల్ బేస్డ్ అయితే కాదు. ఫస్ట్ 2 రౌండ్స్ అయితే మాత్రం మీకొచ్చిన ర్యాంక్ బట్టి ఇస్తారు. స్పాట్ రౌండ్ అయితే మాత్రం మీరు పెట్టుకోవాలి. అది వస్తదో రాదో అంటే దేవు దేవుడి మీద భారం వేసేయండి. అలాగే ఏపీ ఎంసెట్‌లో 2 రౌండ్స్ ఒక స్పాట్ రౌండ్ ఉంటది. టీఎస్ ఎంసెట్‌లో 3 రౌండ్స్ ఒక స్పాట్ రౌండ్ కండక్ట్ చేస్తారు అని అందరికి తెలిసిందే. మీరు మంచి కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాలంటే సో మెనీ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుంది. అదేంటంటే ప్రీవియస్ ఇయర్ ర్యాంక్స్, మీకొచ్చిన ర్యాంక్‌కి వచ్చిన కాలేజ్‌లు, ఏయూ రీజియన్, ఎస్‌వి రీజియన్ అంటే లోకల్ ఆర్ నాన్ లోకల్, ఇంకా చాలా చాలా వాటి మీద అయితే డిపెండ్ అవుతుంది. కాబట్టి మీరు అవన్నీ బేస్ చేసుకొని మీ ర్యాంక్ వస్తుంది. కాబట్టి కంగారు పడకుండా కౌన్సిలింగ్‌లో జాగ్రత్తగా, కేర్‌ఫుల్‌గా మీరు పార్టిసిపేట్ చేయండి. ఇంకా ప్రీవియస్ ఇయర్ ర్యాంక్స్, కాలేజెస్ మాకెలా తెలుస్తున్నాయో, మా ర్యాంక్ ఏ కాలేజ్ వస్తుందో మాకెలా తెలుస్తదని అంటే, దానికి సంబంధించి లింక్ 2024 ఏపీ వాళ్ళ 2024 యొక్క కాలేజ్ వర్సెస్ ర్యాంక్ లిస్ట్ అనేది కింద డిస్క్రిప్షన్‌లో పెట్టాను. డిస్క్రిప్షన్‌లో మా టెలిగ్రామ్ ఛానెల్ ఉంటుంది. ఆ టెలిగ్రామ్ క్లిక్ చేయగానే ఆ లింక్ ఉంటుంది. ఆ లింక్ ఓపెన్ చేయగానే మీకు కాలేజ్ వర్సెస్ ర్యాంక్ లింక్ ఉంటుంది. కావాలంటే ఒకసారి విజిట్ చేయండి. మర్చిపోకండి. చాలా మంది అడుగుతున్నారు. నాకు కౌన్సిలింగ్ అంటే ఏంటంటే నాకు కౌన్సిలింగ్ మరి వీడియోస్ చేయండి అనేసి. అది ఖచ్చితంగా నేను చేస్తాను. ఎప్పుడు కౌన్సిలింగ్ అవుతున్నప్పుడు వీడియోస్ చేస్తాను. కౌన్సిలింగ్ నాకు తెలిసి ఈ మంత్ ఎండింగ్ ఆర్ ఆగస్ట్, జూలై ఫస్ట్ ఆ వీక్‌లో స్టార్ట్ అవుతుంది నాకు తెలిసి. కాబట్టి అప్పుడు ఖచ్చితంగా వీడియో చేస్తాను. ఎవరు మిస్ అవ్వకండి. ఇప్పుడు కమింగ్ టు దిస్ టాపిక్. ఈ వీడియోలో మనం చెప్పబోతుంది ఏంటి, ఈ వీడియో చెప్తున్నాను వినండి. ఒకవేళ మీకు ఏపీ ఎంసెట్ ఆర్ టీఎస్ ఎంసెట్‌లో 50 ర్యాంక్ వచ్చింది. అప్పుడు మనం ఏ కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాలన్నా అంటే అది ఇందాక చెప్పిన 3 ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతూ ఉంటుంది. ఆ 3 ఫ్యాక్టర్స్ ఏంటంటే రిజర్వేషన్. ఒకవేళ మీరు ఎస్సీ, ఎస్టీ ఆర్ మీరు మీకు ఫ్యామిలీ ఇన్‌కమ్ 1,00,000 కన్నా తక్కువ ఉంటే, ఓబీసీ అయ్యుండి, మీకు అది రిజర్వేషన్ ఉంది. ఇంకా లోకల్, నాన్ లోకల్. ఒకవేళ మీరు ఇక్కడ వైజాగ్‌లో ఉన్నారు. మీకు నుంచో అక్కడ నెల్లూరులోనో, కింద చిత్తూరులోనో ఎక్కడో మీకు సీట్ వచ్చింది. అది లోకల్, నాన్ లోకల్ అవుతుంది. మీరు లోకల్, అక్కడ నాన్ లోకల్ అవుతుంది. అది అదొకటి. ఇంకేముంచో మీకు క్యాస్ట్ రిజర్వేషన్, ఇంకా పీవైక్యూ ర్యాంక్ వీటి మీద కూడా బేస్ అవుతుంది. కాబట్టి ఇందాక చెప్పిన 3 టాపిక్స్ చాలా ఇంపార్టెంట్. వాటిని బేస్ చేసి మీకు ఇయర్ ర్యాంక్ ఎంత వస్తుందో తెలుస్తుంది. ఆల్మోస్ట్ ఈక్వల్, ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ తగ్గట్టుగానే ఉంటుంది. ఇంకో విషయం చెప్తుంది ఏంటంటే ఆహ్, ఎంసెట్‌లో ఫస్ట్ 1000 ర్యాంక్స్, ఫస్ట్ 2000 ర్యాంక్స్ అంటారు కదా! మేబీ మాక్సిమం వీళ్ళు ఎవ్వరు కూడా ఎంసెట్ ఉండలేదు. ఎందుకంటే 1000, 2000 వచ్చిన మైండ్ ఎలాగుంటుందంటే మాకు 1000, 2000 వచ్చింది కదా! మాకు ఇంతకన్నా బెటర్ కాలేజ్ రావచ్చేమో అనేసి వీళ్ళైతే ఎన్ఐఐటీయో లేకపోతే ఏ ప్రైవేట్ కాలేజ్‌లో ఎగ్జామ్ రాసుకొని వెళ్ళిపోతారు. కాబట్టి మీకు లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ కన్నా ఒక 500, ఒక 500, 600 ర్యాంక్స్ కొంచెం ముందే మీరు ఏసుకోవచ్చు, పర్వాలేదు. ఎందుకంటే వాళ్ళందరూ వెళ్ళిపోతారు కాబట్టి ఆ సీట్లన్నీ ఖాళీ అయిపోతాయి. కాబట్టి మీరు వచ్చి జాయిన్ అవ్వచ్చు. ఇంకేంటంటే ఫర్ సపోజ్ మీరు ఓసీ బాయ్. మీ ర్యాంక్ ఏంటి 25,000. 25,000 ర్యాంక్ వచ్చింది. ఓసీ బాయ్, మీకు సీఎస్‌సి కావాలి. ఓసీ బాయ్ సీఎస్‌సి 25,000 ఆర్ 30,000 అయితే నాకు తెలిసి ఏ కాలేజ్‌లో కూడా సీట్ రాదు. కానీ మీకు సీఎస్‌సియే కావాలి. కొంతమంది సీఎస్‌సియే కావాలని పట్టు కూర్చోండి. కానీ సీఎస్‌సియే కావాలన్నప్పుడు మీకున్న ఒక ఆప్షన్ ఏంటంటే మేనేజ్‌మెంట్. మేనేజ్‌మెంట్ అంటే ఏంటంటే మీకు ఒక ర్యాంక్ వచ్చింది. ఆ ర్యాంక్ తగ్గట్టు మీకు నచ్చింది మీకు రాలేదు. కానీ మీకు కావాలి అది. అంటే మీరు మీకు ఇష్టమైన కాలేజ్‌లో డొనేషన్ పే చేసి ఆ సీట్ కొనుక్కోవాల్సొస్తుంది.
బ్రాంచ్ కొనుక్కోవాల్సి వస్తుంది. లేకపోతే ఆ కాలేజ్‌లో ఉన్న మీ డిస్ట్రిక్ట్ బ్రాంచ్ కొనుక్కోవాల్సి వస్తుంది. ఎంత ఉంటుందన్న డొనేషన్ ఫీజ్ అంటే అది కాలేజ్ టు కాలేజ్ వేరీ అవుతుంటది. అది మనం చెప్పలేము. 5,00,000 ఉండొచ్చు, 2,00,000 ఉండొచ్చు, 3,00,000 ఉండొచ్చు, 2,50,000 ఉండొచ్చు చెప్పలేము. కాబట్టి అది మీకొచ్చిన ర్యాంక్ బట్టి వేరీ అవుతుంది. ఇప్పుడు మీకు 25,000 ర్యాంక్ వచ్చింది ఓసీ కేటగిరీ. కానీ మీకు సీఎస్‌సి కావాలి. మీకేంటో సింపుల్‌గా 3,00,000, 2,00,000 తెగిపోతుంది. అదే మీకు 80,000 ర్యాంక్ వచ్చింది. మీకు సీఎస్‌సి కావాలి. అప్పుడు మాత్రం మీకు కొంచెం డొనేషన్ ఎక్కువగానే కట్టాలి. అది అరౌండ్ ఎంత ఉంటుందంటే ఒక 5,00,000 దాటిపోయి ఉంటుంది. కాబట్టి మీరు మరి డొనేషన్ పే చేయాల్సిందే. మరి మేనేజ్‌మెంట్ వైపు వెళ్ళాలండి. ఇంకా మేనేజ్‌మెంట్‌కి డబ్బులు కట్టాలి. తర్వాత 4 ఇయర్స్ సర్వీస్ చేయడానికి డబ్బులు కట్టాలి. ఇంత అవసరమా అన్నా నాకు అంటే, దీనికంటూ ఇంకో ఆప్షన్ కూడా ఉంది. ఇంత డబ్బులు పే చేసిన తర్వాత ఇంకో ఆప్షన్ కూడా ఉంది. అదేంటంటే లాంగ్ టర్మ్. లాంగ్ టర్మ్. లాంగ్ టర్మ్ ఆర్ డ్రాప్ ఇయర్. కొంతమంది లాంగ్ టర్మ్ అంటారు. డ్రాప్ ఇయర్ అంటారు. లాంగ్ టర్మ్ అంటే ఏంటో, డ్రాప్ ఇయర్ అంటే ఏంటో కూడా చాలా మందికి తెలీదు. అదేంటి ఇప్పుడు నేను చెప్తాను. లాంగ్ టర్మ్ అంటే మీరు చదివిన చదువుకి మీకు ర్యాంక్ రాలేదు. ఫర్ సపోజ్ మీరు ఎంసెట్, జేఈఈ రాసారు. జేఈఈ 99 రావాలనుకున్నారు. రాలేదు. ఏ 80స్‌లోనే అయిపోయారు. 85, 86 అయిపోయారు. ఎంసెట్ ఏమో 10,000 బిలో రావాలనుకున్నారు. మీకో 50,000 వచ్చింది. అప్పుడు మరి ఏం చేస్తారు? మీకు ఇష్టం లేదు వెళ్ళడం. కాబట్టి మీరు ఒకే డ్రాప్ తీసుకోవాలి. డ్రాప్ అనేది ఏ తప్పు కాదు. కొంతమంది రిలేటివ్స్ వాళ్ళు తెలియక 1 ఇయర్ ఎందుకు వేస్ట్ చేసుకుంటున్నాం. మీరు టైం వాల్యూ తెలీదు అనేసి అర్థమైన వాగుతూ ఉంటారు. కానీ పట్టించుకోకండి. మీకో విషయం తెలుసా? ఆహ్ నార్త్ ఇండియాలో చాలా మంది లాంగ్ టర్మ్ బ్యాచెసే ఉంటారు. ఎందుకంటే నార్త్ ఇండియా వాళ్ళు చదివే సబ్జెక్ట్ ఏంటంటే సీబీఎస్‌ఈ. అందరూ సీబీఎస్‌ఈ స్టూడెంట్స్ మాక్సిమం. ఎందుకంటే వాళ్ళకి సీబీఎస్‌ఈ అంటే అంత ఇష్టం. అంటే అటువైపు సీబీఎస్‌ఈ కల్చర్ ఉంటుంది. అలాగే ఇలా స్టేట్ బోర్డ్ ఇలాగుండదు. వాళ్ళేంటంటే సీబీఎస్‌ఈ ఎగ్జామ్స్ ఎంత టఫ్ అంటే ఇయర్ మొత్తం దానికే ప్రిపేర్ అవుతారు. మనలాగా ఇలాగ ఎస్ఎస్‌సీకి చదివిస్తున్నట్టు ఫాస్టాగ్ పట్టుకొని ఆహ్, ఆహ్, ఎస్‌ఆర్‌క్యూ పట్టుకొని, బుల్లెట్ వే పట్టుకొని, ఇలా పట్టుకొని ఒక 1 మంత్ లేకపోతే లాస్ట్ 7 డేస్, 40 డేస్‌లో 2 వీక్స్, 3 వీక్స్‌లో అవగొట్టేద్దాం. అవ్వదు పూర్తి సిలబస్. వాళ్ళకి సీబీఎస్‌ఈ లెసన్స్ మొత్తం ఆల్ సబ్జెక్ట్స్ అవగొట్టాలంటే మినిమమ్ 1 ఇయర్ పడుతుంది. దానికోసం ఇయర్ వైస్ చదువుతూ కూర్చుంటారు. ఫిబ్రవరిలో అవుతది. మనకి జనవరిలో ఈ జేఈఈ మెయిన్స్ ఇవన్నీ అవుతూ ఉంటాయి. ఫిబ్రవరి వరకు అవి చదువుతూ కూర్చుంటే జనవరి అసలు కేర్ కూడా చేయరు వాళ్ళు. ఫిబ్రవరిలో ఎగ్జామ్ రాస్తారు. అక్కడి నుంచి వాళ్ళకి మంచి రిజల్ట్ వస్తది సీబీఎస్‌ఈలో. అక్కడి నుంచి 1 ఇయర్ డ్రాప్ తీసుకుంటారు. 1 ఇయర్ డ్రాప్ తీసుకొని గట్టిగా కష్టపడి సీట్ కొడతారు. మీరు గట్టిగా చూడండి. ఈ రి రిజల్ట్స్ వచ్చిన వెంటనే మాక్సిమం నార్త్ ఇండియన్ స్టూడెంట్సే కనిపిస్తారు. మా సౌత్ ఇండియన్ స్టూడెంట్స్ చాలా తక్కువమండి. ఏ 10 మెంబర్స్‌లో 2 ఆర్ 3 మెంబర్స్ మాత్రమే మన సౌత్ ఇండియన్ స్టూడెంట్స్. అంతేగాని మాక్సిమం నార్త్ ఇండియా. ఎందుకంటే ఆళ్ళందరూ కొంతమంది డ్రాప్ ఇయర్ స్టూడెంట్స్ కూడా ఉంటారు. కాబట్టి మీరది ఆలోచించండి. డ్రాప్ ఇయర్ అంటే తప్పైతే కాదు. ఒకసారి మీ పేరెంట్స్‌తో డిస్కస్ చేయండి. డ్రాప్ ఇయర్ విలువ ఏంటో చెప్పండి. డ్రాప్ ఇయర్‌లో ఎన్నో చేంజ్ అవుతాయి. మీరు గట్టిగా మీ శ్రద్ధ పెట్టి గట్టిగా చదివితే డ్రాప్ ఇయర్ క్రాక్ చేయడం చాలా ఈజీ. డ్రాప్ ఇయర్ తీసుకున్నోళ్ళలో 40-60% సక్సెస్ రేట్ ఉంటుంది. 48 అన్నా 100 40% అంటే 60 కూడా ఉంది కదా! 60% సక్సెస్ రేట్ అంటే ఏమో ఆ 60%లో మీరు ఉండొచ్చేమో. కష్టపడి చూడండి. కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటది. ఇంట్రెస్ట్ లేనోళ్ళు మాత్రం డ్రాప్ ఇయర్ తీస్తే మీకు 1 ఇయర్ వేస్ట్ అయిపోద్ది ఖచ్చితంగా. యాక్చువల్‌గా చెప్పాలంటే నేను కూడా డ్రాప్ ఇయర్ స్టూడెంట్. నా లాస్ట్ ఇయరే ఇంటర్మీడియేట్ అయిపోయింది. ఈ ఇయర్ 1 ఇయర్ వేస్ట్ చేసుకొని నేను నుంచి ఇక్కడికొచ్చాను. వేస్ట్ అనుకోను. 1 ఇయర్ నాకు నా 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 చదువుకి తగ్గ కాలేజీ రావాలనేసి నేను కష్టపడి చదువుకొని ఇప్పుడు ఇక్కడ ఉన్నాను. కాబట్టి మీరు చూస్తుంది ఒక టాప్ ఇయర్ స్టూడెంట్. కాబట్టి టాప్ ఇయర్ అరే! ఒక సెల్ కొనాలి, ఒక షర్ట్ కొనాలి, ఒక టీ షర్ట్ కొనాలి. వీటి గురించి మీరింత తంటాలు పడతారు కదా! సెల్‌లో సిమ్ ఏయించాలి, నెట్ ఏయించాలి. వీటి గురించి ఇంత తంటాలు పడ్డారు కదా! మీ కెరియర్‌లో ఒక మంచి డెసిషన్ తీసుకోవడానికి అసలు మీ పేరెంట్స్‌తో డిస్కస్ చేయండి. మీకు ఆప్షన్ దొరకలేదు. అడగండి. మీ పేరెంట్స్‌ని అడగండి. డిస్కస్ చేయండి. చెప్పండి. టాపిక్ విలువని చెప్పండి. యూట్యూబ్‌లో చాలా వీడియోస్ ఉన్నాయి. లాంగ్ టర్మ్ యొక్క బెనిఫిట్స్ గురించి చూపించండి. కొంతమంది ఉంటారు. లాంగ్ టర్మ్ వద్దు. మీకు అనవసరంగా ఇయర్ వేస్ట్ అనేసి. అటువంటిదేం వద్దు. మీకు తీయాలి. మీ మీద మీకు నమ్మకం ఉంటే, స్టూడెంట్స్ మీ మీద మీకు నమ్మకం ఉంటే మాత్రం ఖచ్చితంగా తీయండి. ఒకవేళ పేరెంట్ ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే మాత్రం వాళ్ళు కూడా మీ స్టూడెంట్ చెప్పండి. మీ వాడు ఎవడైనా అబోవ్ 50 ఎంసెట్‌లో అబోవ్ 50,000 ర్యాంక్ వచ్చిందనుకోండి. కష్టమే. ఇప్పుడు ఎంసెట్ కాలేజ్‌లు ఎలాగున్నాయంటే వెళ్తాము, వచ్చేస్తాం, ఆడేసుకోవడం. వెళ్తాం, వచ్చేస్తాం, ఇన్‌స్టాగ్రామ్ స్క్రోల్ చేసుకోవడం. ఇలాగే ఉన్నాయి. కాబట్టి అక్కడ ఎక్స్‌పెండిచర్ లేదు. మీ వాడిని 1 ఇయర్ లాంగ్ టర్మ్ తీసుకొని జేఈలోన, ఐఐటీలోన ర్యాంక్ కొట్టించారనుకోండి యూజ్ అవుతది. తర్వాత 1 ఇయరు మీకెలా కనిపిస్తదంటే అలా కనిపిస్తది. 1 ఇయర్ వాల్యూ మీకు చాలా బాగా కనిపిస్తది. అంటే 1 ఇయర్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. స్టూడెంట్స్ మీరెవరైనా వినుంటే మాత్రం దయచేసి ఈ ఆప్షన్ గురించి ఒకసారి థింక్ చేయండి. ఆప్షన్ డిగ్రీ. మేనేజ్‌మెంట్ గురించి చెప్పాం. లాంగ్ టర్మ్ గురించి చెప్పాం. ఇప్పుడు మన థర్డ్ ఆప్షన్ ఏంటంటే డిగ్రీ.
డిగ్రీ చేస్తే ఈ రోజుల్లో అయితే జాబ్‌లు అస్సలు లేవు. ఎందుకంటే ఎప్పుడో మన నాన్నల కాలంలోనో అప్పుడైతే జాబ్‌లు ఉన్నాయి. అంతేగాని ఇప్పుడైతే అస్సలు లేవు జాబ్స్. డిగ్రీ ఇప్పుడు బీటెక్ చేస్తేనే కొట్టేసుకుంటున్నారు జాబ్‌ల కోసం. డిగ్రీ చేస్తున్నారు. ఏంటి పరిస్థితి ఆలోచించండి మీరసలు. మీకు సీట్ రాకపోతే డిగ్రీకెళ్తే మాత్రం దొరికిపోతారంట. మీ లైఫ్ మీద మీకు క్లారిటీ ఉండాలి. ఏం చదువుతామో, ఏం చేయాలో ముందు క్లారిటీ తెచ్చుకొని మీరు జాయిన్ అవ్వండి. అంతేగాని డిగ్రీ జాయిన్ అయితే మాత్రం జాబ్ అయితే అస్సలు లేవు. అప్పుడెప్పుడో 10 ఇయర్స్ బ్యాక్ వచ్చిన 'లవ్ అండ్ బీటెక్' సినిమాలోనే బీటెక్‌కే వాల్యూ లేదంగా ఆడు ఏడుస్తూ కూర్చున్నాడు. కాబట్టి ఈ 10 ఇయర్స్ తర్వాత ఇప్పుడైతే డిగ్రీ అంటే మాత్రం అసలు చెప్పక్కర్లేదు. కాబట్టి డిగ్రీ చేస్తే మాత్రం మరి మీ లైఫ్ ఎలా తిరుగుతుందో మీరే ఆలోచించుకోండి. ఎవడెవడో ఎక్కడెక్కడో చాట్ జీపీటీ అని, ఏఐ అని ఇవన్నీ కనిపెడుతూ కూర్చుంటే మన నుంచి ఇక డిగ్రీ చేస్తూ ఏం చేయాలో అర్థం కాక కూర్చుంటాం. కాబట్టి మారండి. కొంచెం మెచ్యూర్‌గా ఆలోచించండి. అర్థం చేసుకోండి. ఈ పోటీ ప్రపంచంలో, ఈ కాంపిటీషన్ వరల్డ్‌లో ఎలాగా మనం ముందుకెళ్తే రాణించగలం? ఎలా ముందే నేర్చేసుకోవాలి. ఏది నేర్చుకుంటే మనం ముందుకెళ్తాం అన్నది మనం ముందే థింక్ చేస్తూ ఉండాలి. కరెక్ట్‌గా జేఈఈ ర్యాంక్ ఏంటో డిసైడ్ చేసుకుంటా. ఎంసెట్ కౌన్సెలింగ్ ఏంటో డిసైడ్ చేసుకుంటా. ఇప్పుడు ఎంసెట్ కౌన్సెలింగ్ అయింది. మీకు మంచి కాలేజ్ రాలేదు. అప్పుడేంటి పరిస్థితి? అప్పటికప్పుడు డిసైడ్ చేసుకుంటారా? అప్పట్లో నుంచి లాంగ్ టర్మ్ లేకపోతే ఈ మేనేజ్మెంట్ సీట్లు అయిపోతాయి. అప్పుడేమొచ్చా మరి ఏం చేయాలో అర్థం కాదు గాని అప్పుడు ఇంకా ఆలోచిస్తూ కూర్చుంటారు. కాబట్టి మీరు ఈ కౌన్సెలింగ్ ముందు ఆలోచించండి. ఎట్టకండి మేనేజ్మెంట్ సీట్స్ గురించి ఆలోచించండి. లాంగ్ టర్మ్ ఏ కాలేజ్ బెస్ట్ ఆలోచించండి. వీటి గురించి ఆలోచించాలి. అంతేగాని అర్థమైన ఇన్‌స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తూ కూర్చొని క్రికెట్ చూస్తూ కూర్చుంటే మాత్రం క్రికెట్ అయిపోయింది. చూస్తూ కూర్చుంటే మాత్రం మీకు అవ్వదు. ఇంకో విషయం ఏంటంటే నువ్వు ఇందాక అన్నావు కదా! బీటెక్‌లో జాబులు లేవని అంటే బీటెక్‌లో జాబులు లేవని ఎవరన్నాడు? బీటెక్‌లో జాబ్ ఉన్నది. ఎవరికి? వెరీ స్టూడెంట్స్‌కి. అందరూ మాక్సిమం యావరేజ్ స్టూడెంట్సే. మాక్సిమం మన దేశంలో చదువు రాని స్టూడెంట్స్ చాలా ఎక్కువ మంది ఉన్నారు. చదివిన స్టూడెంట్స్ కొంచెం ఓకే. కానీ యావరేజ్ స్టూడెంట్స్ పర్వాలేదు. ఎక్కువైతే చదువు రానోళ్ళే ఉన్నారు. అయితే మెరిట్ స్టూడెంట్స్‌కి జాబ్‌లు వచ్చేస్తాయి. యావరేజ్‌లో కొంతమంది ఎళ్తారు జాబ్‌లకి. అంతేగాని మరి బిలో యావరేజ్ వీళ్ళ పరిస్థితి ఏంటి? కాబట్టి బీటెక్‌లో జాబ్స్ ఉన్నాయి. సూపర్ జాబ్స్ ఉన్నాయి. ప్లెంటీ ఆఫ్ జాబ్స్ చెప్పక్కర్లేదు. చాలా, చాలా అదిరిపోయే జాబ్స్ చూస్తున్నాం కదా! 1.2 క్రోర్స్, 1.3 క్రోర్స్ ప్యాకేజ్ వింటున్నాం కదా! ఆశ్చర్యపోతున్నాం. కళ్ళు మెరిసిపోతున్నాయి అలాగున్నాయి జాబ్స్. కాబట్టి జాబ్స్ లేవనట్లేదు. కానీ జాబ్స్ ఉన్నాయి గానీ, అంత తెచ్చుకునే స్థాయి అయితే మాత్రం మాక్సిమం ఎవరికీ లేదు. చాలా మంది కష్టపడుతున్నారు కానీ, ఏం చేయాలో కూడా తెలియకుండా కష్టపడిపోతున్నారు. వాళ్ళ గురించే నేను ఇటువంటి వీడియోస్ చేస్తున్నాను. కాబట్టి డిగ్రీ చేసే ఆప్షన్ అయితే మంచిది కాదు. మీరు ఎంచుకుంటే మాత్రం ఈ ఫస్ట్ 2 ఆప్షన్‌లు ఎంచుకోండి. లేదన్నా నాకు మంచి కాలేజ్ అక్కర్లేదు. ఎళ్ళిపోతే చాలు బీటెక్ నుంచి. ఆ తర్వాత నుంచి ఎళ్లి పోలీసు దేనిలో జాయిన్ అయిపోతాను నేను ఆర్మీలో అంటే మాత్రం మీ ఇష్టం. అంతేగాని మీరు మంచి సాఫ్ట్‌వేర్ జాబు, మంచి స్థాయిలో ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా మీరు మంచి డెసిషన్ తీసుకుంటారని కోరుకుంటున్నాను. కనీసం ఈ రెండిట్లో మేనేజ్‌మెంట్ ఆర్ లాంగ్ టర్మ్ ఈ రెండిట్లో ఏదో మంచి డెసిషన్ తీసుకోండి దయచేసి. ఇంత స్ట్రెస్ చేసి చెప్తున్నానంటే అది మీకోసమే. చెప్పాల్సిందల్లా చెప్పేసాను. మీకు గాని ఏపీ ఎంసెట్ కాలేజ్ వర్సెస్ ర్యాంక్ లిస్ట్ కావాలంటే కింద డిస్క్రిప్షన్‌లో పెట్టాను. ఒకసారి చూసేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.